మేము ఒక బిజినెస్ పెట్టుకున్నాము. ఆ బిజినెస్ చాలా డల్గా రన్ అయ్యేది. ఆ బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఏం చేయాలి అని చూస్తే యూట్యూబ్లో ఒకసారి చూసాము సార్ది. మాకు వెళ్ళాలనిపించింది. సార్ని కలిసాము. సార్ దగ్గరికి వెళ్తేనంటేమో సార్ కొన్ని పరిహారాలు చెప్పారు. దాని ప్రకారంగా చేసాము. రిజల్ట్ కనిపిస్తుంది. ఆ బిజినెస్ చూస్తుంటే బాగానే ఉంది. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఏ ఆలయాన్ని మీరు దర్శించినా మీరు గనక ఇలా చేశారు అంటే మీ కోరికలు వెంటనే తీరుతాయి. సహజంగా భగవంతుడు ఆలయానికి కోరికల చేతనే మనం సహజంగా ఈ కలియుగంలో ప్రతి ఒక్కరు చేసే క్రియ అది. ఏదో మనసులో ఒక సంకల్పం ఉంటుంది. ఆ సంకల్పం నెరవేరాలని ఆ దేవీ దేవతల యొక్క దర్శనం కోసం వెళ్తాం. వెళ్ళినప్పుడు మీరు చేయవలసిన క్రియ ఏమిటంటే ఆలయ ప్రాంగణంలో మీరు అడుగు పెట్టిన వెంటనే ప్రశాంత చిత్తముతో ఆ దైవనామ స్మరణ చేయాలి. అలాగే ఆ స్వామిని దర్శించేటప్పుడు ఎదురుగా నుంచుని దర్శించకూడదు. పక్కకు నుంచుని ఆ స్వామిని దర్శించాలి. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని మీ హృదయంలో నింపుకోవాలి. చాలామంది తెలియక దేవాలయంలోకి వెళ్ళగానే కళ్ళు మూసుకుని దండం పెట్టుకుని సంకల్పం చేసుకుంటూ ఉంటారు. కానీ అలా చెయ్యరాదు. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని మీ హృదయంలో నింపుకోవాలి అంటే మీ రెండు కళ్ళు కూడా తెరుచుకుని స్వామివారిని చూస్తూ ఆ దివ్యమంగళ స్వరూపాన్ని మీ హృదయంలో నింపుకుని అప్పుడు మీ సంకల్పం తీసుకోవాలి. ఏ కోరిక చేతనైతే స్వామివారి దర్శనానికి వచ్చారో ఆ కోరిక మీకు ఆ భగవంతుడి అనుగ్రహంతో తీరిపోయినట్లుగా భావన చేసి ఆ భగవంతుడికి అనుగ్రహం వల్ల మీ సమస్య అంతటితో రూపుమాపిపోయినట్లుగా సంకల్పం అంటే దృఢ సంకల్పం తీసుకుని చక్కగా స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుని అప్పుడు రావాలి. ఆ తర్వాత ఆ ప్రాంగణంలో 5 నిమిషాల పాటు కూర్చుని రావాలి. ఈ సత్యం అందరికీ తెలుసు. అలాగే శివాలయానికి వెళ్ళినప్పుడు మాత్రం నందీశ్వరుడు మధ్యలోంచి మాత్రం వెళ్లకుండా జాగ్రత్త పడాలి. అలాగే ఆలయంలో ఎక్కువగా మాట్లాడకూడదు. ఎప్పుడు కూడా భగవన్నామస్మరణ ఎక్కువ చేయాలి. మీరు ఆ భగవంతుడిని మనసులో తలుచుకుంటూ మీ సంకల్పం ఏదైనప్పటికీ కూడా అది నెరవేరినట్లుగా భావన చేస్తూ వచ్చి తీరాలి తప్ప మీరు ఇక్కడ ఇంటికాడ విషయాలు ఏవి కూడా గుడి ప్రాంగణంలో తలుచుకోవటం కానీ మాట్లాడటం కానీ చెయ్యరాదు. అలాగే భగవంతుడి దర్శనానికి వెళ్ళేటప్పుడు క్యూ పద్ధతిని పాటించాలి. ఈ చిన్న క్రియను ఆచరించాలి. ఇంటికాడ ఎప్పుడు కూడా మీరు స్వామివారిని దర్శించుకునేటప్పుడు పూజ చేస్తాం కదా, ఆ పూజ చేసేటప్పుడు కళ్ళు మూసుకుని మీరు ఆ స్వామివారిని సంకల్పం చేసుకోవచ్చు. ఏదైతే దివ్యమంగళ స్వరూపాన్ని గుడికి వెళ్ళినప్పుడు మీరు చూశారో ఆ రూపాన్ని మీరు ఇంట్లో కూర్చొని కూడా ఆ రూపాన్ని ఊహించుకొని మీరు ఆ భగవంతుడిని ఆరాధించవచ్చు. ఇలా ఆరాధించాలంటే ఏ గుడికి వెళ్ళినా ఏ దేవీ దేవతల గుడులకు వెళ్ళినప్పుడు ఆ అమ్మవారు కావచ్చు అయ్యవారు కావచ్చు ఆ రూపాలని కళ్ళు తెరుచుకొని చూస్తూ ఆ రూపాన్ని మీ హృదయంలో పదిలపరుచుకోవాలి. అప్పుడే మీరు ఇంట్లో కూర్చునైనా ఆ రూపాన్ని ఊహించుకోగలుగుతారు. అప్పుడే మీ యొక్క సంకల్పాలు మీ కోరికలు వెంటనే తీరతాయి. నేను చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా JKR జెమ్ టీవీ, మా JKR భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.